యోధాకి జరుగుతున్న ఈ ఓణీల ఫంక్షన్ లోని ఒకవైపు మేనమామలు ఒకవైపు మేనత్తలు ఇద్దరు రెడీగా ఉన్నారు. అంతాక్షరితో స్టార్ట్ చేద్దాం. అంతాక్షరి అంటే రెగ్యులర్ అంతాక్షరి కాదు, వీళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన పాటని ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లో ప్లే చేస్తే ఆపోజిట్ టీం వాళ్ళు గెస్ట్ చేస్తారు. మీరు కూడా ఒక మంచి ట్యూన్ ప్లే చేస్తే దాన్ని ఆపోజిట్ టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. దీంట్లో ఎవరు ఎక్కువ సాంగ్స్ అయితే గెస్ట్ చేసి ఎవరైతే గెలుస్తారో దాన్ని బట్టి యోధా ఈ ఓణీల ఫంక్షన్ ఎవరు చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ది మ్యూజికల్ అంతాక్షరి. ఒకవైపు మేనమామలు ఒకవైపు మేనత్తలు, మీ ముందు ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ, దాని మీద మీకు నచ్చిన మ్యూజిక్. కాదు అసలు దీన్ని ఏమంటారో మాకు తెలియదు, కొంచెం దీన్ని ఏమంటారో చెప్పండి. ఇట్స్ ఎ ప్యాడ్, ఇట్స్ ఎలక్ట్రిక్ ప్యాడ్. వీటిని ప్యాడ్స్ అంటారు, అలా ముఖాలని పిడకలంటారు. హలో చూద్దాం. రియాక్ట్ అయింది. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద మీరు ఏదైతే మ్యూజిక్ వాయిస్తారో ఆ సాంగ్ ని గెస్ట్ చేసి వీళ్ళ పాడాలి. హలో అంత కష్టం చూడు, అది ఇక్కడ గెస్ట్ చేస్తా, అది పాడి గెస్ట్ చేయరా. గాజువాక పిల్లమే గాజులో సూపర్ సూపర్. మేనమామలు మంచి జోష్ గా ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మేనమామలు ఏదో చేస్తా అన్నారు కదా, మేనమామలు ఇద్దాం. ఓకే మేనమామలు మీరే. యువర్ ఫస్ట్ ట్యూన్. కొంటదాన్ని పట్టుకో తీసి కట్టుకో అది కాదు. అది కాదా? బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి ఎవడో ఏదో అనుకుంటే నా మిత్రుడి కోసం ప్రాణాలైనా ఇస్తాలే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నాను. అరే అసలు ఆ పాటకి మ్యూజిక్ కి సంబంధం ఏమైనా ఉందారా? బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి ఉంటే ఏంటి వెళ్తే ఏంటి ఎవడికేంటి ఎవడికేంటి. ఓకే 1 సెకండ్ వాయిద్రా. అదే అదే అరే నువ్వు ఈవెంట్ లో ప్లే చేసేది ఇక్కడ ప్లే చేసావు ఒక్కటి ఇస్తా. సార్ ఏంటి మరి ఇది పరిగణలోకి తీసుకోవాలా ఫస్ట్ వదిలేలా? యాస్టీస్ కొట్టడానికి వాడు ఏమన్నా ఏ రహమానా బొక్కలోది కొంచెం అటు ఇటుగా మ్యాచ్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పలా పేరు కాబట్టి మేనమాలో మీకు పాయింట్. ఇప్పుడు నేను ఇస్తాను కదా, దమ్ముంటే అందుకొని చూద్దాం. మేము అందుకోవడానికే చూస్తున్నాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొట్టు. సరే సరే రెడీ హిమజా గారు. సూపర్ రా సూపర్ రా. అయ్యి బాబోయ్ ఇప్పుడు పాడండి. పాడేంటి? మీ ఊర్లో పెళ్లికి వాయించింది మా దగ్గర వాయిస్తే మేము ఇక్కడ పాడతాం అనుకుంటున్నారా? ఏది ఇందాక కొట్టినట్టు మళ్ళీ ఒకసారి కొట్టండి. అమ్మా 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 ఒక నిమిషం. ఇది ఇలా కదమ్మా, ఇటు పట్టుకోవాలి. ఏ ఇది పెళ్లికి కొడతారు. అదే పెళ్లి పాటేనా? అదే పెళ్లి పాట. రుక్కు రుక్కు రుక్కుమని రమ్మని సుకునమ్మని అది కాదు. రబ్బా హోయ్ అది రబ్బా. కాదు. ఆ సాంగ్ చెప్పండి. సార్ ఇదంతా కాదు, మాకు అదే బాగుంది మెషిన్, ఇది ఒక తీసేసుకున్నాం. పని చేద్దాం, అదే మిషన్ మీద వాయించే ఒక అద్భుతమైన మ్యూజిషియన్ ఉన్నారు మా దగ్గర, ఆయన ఇస్తాం. రాంప్రసాద్ ప్లీజ్ హెల్ప్ దెమ్. హిమజా మీద ఒట్టేసి మోసం చేయనని చెప్పండి. నేను మోసం చేస్తాను. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ వాడు మీకు ఒక అన్నయ్యలు అంటాడు. బా ఎరగొట్టు అన్నయ్య చింపేదా. దాని కొడి బుధం మీద నువ్వు బయటికి పడతావేంట్రా? పాడికేస్తే ఏ పడ్డది? దాని కుడి భుజం మీద కలవా మ్యూజిషియన్ రావాలబ్బా. మ్యూజిషియన్ రావాలి, వాళ్ళ సపోర్ట్. మీరు ఆయనకి చెవులో చెప్పండి, జడ్జిమెంట్ ఆయనే చెప్తాడు కరెక్టా కాదని. నేను పాట చెప్తాను సార్. అబ్బా
రూపు తేరా మస్తానా. తప్పు చెప్పారు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎవరు చెప్పాడే? నేను ప్రాక్టీస్ చేసుకుంటే పాటల మధ్యలో. మరి మళ్ళీ వన్ మోర్. ఇంకొకసారి కొట్టండి. చాలు చెప్పండి. నేను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఎవరిని మర్చిపోయి అది కాదు. రాంగ్ ఆన్సర్. ఉండవయ్యా, మేము ఇంకా ప్రాక్టీస్ ఉన్నాం. 5 4 3 2 తీరా మస్తారా రుప్పు తీరా అరే 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 అది రూపు తేరా మస్తాన్. తేరా మస్తాన్. ఓకే, ఆ పాట ఏంటో మీరు పాడండి. గలగల పారుతున్న గోదారిలా. ఆపండి, నాకు అర్థమైంది. ఆయనకు కూడా వాయించడం రాదు. యాస్టిస్ గా దగ్గరగా ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు వాయించండి. అంతే, ఆపే. చాలు చాలు ఇచ్చే. పాట ఉంది. కొంచెం వాయించాలి. చెప్తావా? పాట ఉంది. కాదు, కొంచెం వాయించాలి కదా. నువ్వు వాయించుకో, వెళ్ళు. మాకెందుకు అంతసేపు మేము ఎందుకు వాయిస్తాం? పాట ఉంది. హలో, 2 సార్లు వాయించాం కదా, మీరు కూడా వాయించండి. అరే చిన్నది ఎవరు ఒకటి చిన్న దాని లూపు కొంచెం. అదే ఏంటే పాట మొత్తం ఇచ్చేసావు అనవసరంగా. మంచి వేసి తిప్పడేసి మళ్ళీ పూలు జల్లాను రారా. చల్లితే చల్లుకోండి. అట్టాగా కూర్చోండి. మేవరా అక్కడ కూర్చోండి. అరే ఇదేనా పాట కాదా? అది కాదు, ఇది కాదు. సరే మీరు చెప్పలేరు కాబట్టి 3 ఛాన్సెస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాడతారు. ఒరిజినల్ పాడండి రా. గజ్జల సౌండ్. ఏం బంధమో ఇది, ప్రేమ బంధమో, ఏమయ్యా? గజ్జలు వచ్చినాయి. గజ్జలు వచ్చినాయి, సాంగ్ వచ్చింది. ఏంట్రా బాబు? ఇప్పుడు వాళ్ళు పాట ఫస్ట్ లో స్టార్టింగ్ నుంచి కొడుతున్నారు. మీరు మధ్యలో ఎక్కడో ఏ బంధమో మా ఇష్టం. గజ్జలు కొట్టాం లేదా? ఓకే, వదిలేసాం. మేము ఒక సాంగ్ ఇస్తాం, చెప్పమనండి. రెడీ? ఇగో వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. ఓకే రెడీ? పాటకు ప్రాణం ఈ పాట నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వాళ్ళ కోసం పాడామయ్యా. సరే ఇప్పుడు పాడు. సరే అది కొట్టండి. ఆపే. రెడీ? చెప్పు. తెలీదు. మాకు తెలీదయ్యా. దానికి మరి ఇంకోసారి ఎందుకు కొట్టమను? అది కాదయ్యా, మాకు తెలియదు. రైట్ ఆన్సర్. మీరు చెప్పండి దమ్ముంటే. నంది కొండ వాగుల్లో నా నల్ల కప్పు నీడల్లో మీకు 1 పాయింట్. బాబు మీకు 2 పాయింట్స్, వాళ్ళు 1 పాయింట్. నెక్స్ట్ సాంగ్. రెడీ. ఏంటది, పని చేస్తున్నా లేదా చెక్ చేసుకున్నారా, ప్లే చేశారా? సరే అది యాస్టేజ్ ఉండకపోతే మేము 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే రెడీ? చూడు వాడు కొట్టిందే. సరే. జాము రాత్రి
జాబిలమ్మ జాలి చూపవే అలా ఇంకేం కొట్టాడు వాళ్ళకి 20 పాయింట్లు ఇవ్వు. నెక్స్ట్ మేము చేస్తాం, చూద్దాం. అసలు ఇంత దానికి ఆయన ఎందుకు? నేనే ప్లే చేస్తాను, నాకు అర్థమైపోయిన మ్యాటర్, నువ్వు వెళ్ళరా. హిమజ గారు రెడీ అండి. శంకరాభరణంతో స్నానం చేస్తా. అది కాదు, ఇప్పుడు రైట్ ఆన్సర్ మా వాళ్ళు పాడతారు. రైట్ ఆన్సర్ మీరు వాయిస్ తో పాడండి. పాడండి. చిన్నదనే చిగురు కావాలా, నా స్వామి రంగా చిక్కుల చిన్నది కావాలా. ఏంది చిన్నదమ్మే శాస్త్రీయ సంగీతమా? మీరు చిన్నదమ్మే చీకులు కావాలా కొట్ల, మీరు చీకులమ్మేలా కొట్టారు. మీకు 2 పాయింట్స్, వాళ్ళకి 2 పాయింట్స్. టై. నెక్స్ట్ సాంగ్ రెడీ ఉండండి. మీరు జాగ్రత్తగా వినండి ఇన్స్ట్రుమెంట్, ఓకేనా? రెడీ రెడీ స్టార్ట్. ఓకే ఓకే. ఈ మ్యూజిక్ తో కానీ పాట లేకపోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతాయి. ఇద్దరు మళ్ళీ రెడీ చూడు. రెడీ రెడీ. ఇంకంతకంటేమో దాండి ఆటలు ఆడ సరదా పాటలు పాడా. దానిలో కూడా ఈ బీట్ ఉంది. పాట స్టార్ట్ గో. తలలి రాధ తనే వసంతం. ఓకే, మేనమావులు విత్ 3 పాయింట్స్. అమ్మా నెక్స్ట్ సాంగ్. ఇది గనక మీరు ఆన్సర్ చేస్తే అసలు మాకు ఏ పాయింట్లు వద్దు, అన్ని మీకే ఇస్తాం. అన్ని ఇస్తారా? అన్ని ఇస్తారా? 1 2 3. సరే వినండి, నేను కొడతాను, వీళ్ళు పాడతారు. ఓకేనా? నేను చేసిన దానికి ఫస్ట్ మీరు కొట్టండి, మేము పాడతాం. మౌనంగానే ఎదగమని. మేము పాడతాం అంటే ఇప్పుడు పాడండి. మౌనంగానే ఎదగమని. మరి మీరు కంగారు ఎందుకు? లేదు, మేము ప్లాన్. మరి నేను మాట్లాడతా కదా. 4 పాయింట్స్. మీది లాస్ట్ సాంగ్. ఓకే రెడీ. మీలా మేము కాదు, యాస్టీ మ్యూజిక్ స్టార్టింగ్ ఇస్తున్నాం. రెడీ. వేడుకొండలవాడ వెంకటరమణ లేదు లేదు. దమ్ దమ్ మృదంగం డం డం డంగం. లాస్ట్ అనుష్క చూడు, ఈ గంటలతో ఇలా. అమ్మా లాస్ట్ అమ్మా మీది. వాళ్ళకి 5 పాయింట్స్. అదే సాంగ్ పాడండి. హూ హలస్సా హదరబల హూ హలస్సా. కాదు. సరే అమ్మా, నువ్వు ఒరిజినల్ పాడి. లోడ్ పేరు రెడీ. ఒక్క నిమిషం ఆగు. ఆవిడ అక్కడ ప్రెగ్నెంటీతో కదిలేక డుబ్ డుబ్ అని ఇయ్యొత్తయ్య. దాని ఒరిజినల్ ట్రాక్ పెట్టండి అన్న. ఇప్పుడు గనక నువ్వు కొట్టిన డబ్బులు అందులో లేకపోతే మీకు డబ్బులు కూడా ఎవరు దీనికి. ఒరిజినల్ పాడబెట్టు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. మీరు ఒక డుబ్ డుబ్ అన్నారు. డబ్ 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 చాలా వచ్చినాయి. మాకు ఇచ్చిన ప్యాడ్లో అవే ఉన్నాయి. ఓడిపోయాం. వచ్చి ఎంతటితోని ఈ మ్యూజికల్ అంతాక్షరి అయిపోయిందండి. అత్యధిక పాయింట్స్ తోని విన్ అయింది మావయ్యలు. మాకొద్దా విన్నింగ్? మాకొద్దు, ఏ వాళ్ళగా ఇచ్చేయండి. మీరు వద్దంటే ఏంట్రా? వద్దాయా, మేము కరెక్ట్ కొట్టలేదు అసలు. ఏది అవన్నీ అసలు సాంగ్లే కాదు అవి. సరే, ఎవరు గెలిచారో తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంద్రజా గారు. అంటే ఇంతవరకు రిహార్సల్ చేసుకున్నారు, ఒక్కసారి కరెక్ట్ గా చేయమనండి చెప్తారు. మేడం ఇప్పుడు కరెక్ట్ గా చేయమంటారా? మీ ఓపిక మెచ్చుకోవాలి మేడం, నా వల్ల కాదు. వాళ్ళు ఎలాగో చెయ్యరని నమ్మకంతో నేను కూడా చెప్తున్నాను. ఇద్దరు కూడా సరిగా ప్లే చేయలేదు. ఇద్దరు కూడా ప్లే చేసింది అయితే కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా ఏదో సందడిగా ఆటలాడుకున్నారు అంతే. మావాస్ అండ్ అత్తాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్.